స్తోత్రం. మంచి దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతములోనికి మమ్మల్ని నడిపించిన మా ప్రభువా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాకంటే గనులు ప్రభువా, మాకంటే పేరు పొందిన వాళ్ళు ప్రభువా, మాకంటే ప్రభువా నైనా ఐశ్వర్యం కలిగిన వాళ్ళు ప్రభువా తండ్రి నైనా అయా రకరకాల ప్రజలు ప్రభువా నైనా ప్రభువా నైనా కాల గర్భంలో పెంచిపోయి ప్రభువా నేటికి మేము ప్రభువా సజీవులుగా నిన్ను మహింపరుస్తున్నామంటే, సజీవులుగా ఉండి నిన్ను గణపరుస్తున్నామంటే, సజీవులుగా ఉండి నీ కీర్తిస్తున్నామంటే ప్రభువా మా జ్ఞానమో మా బలమో కాదు, కానీ ఇది కేవలం నీ ఉచితమైన కృప బట్టి ప్రభువా నైనా నువ్వెంత మేలు చేసిన దాన్ని బట్టి నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని కీర్తిద్దాం, దేవుని గొప్పతనాన్ని కీర్తిద్దాం, దేవుడి యొక్క ఔన్నత్యాన్ని కీర్తిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అపవే 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 స్తోత్రం అపవే స్తోత్రం అపవే స్తోత్రం. దయామయ స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంత గనుడు ప్రభువా అయా, ఎంతో గనుడు ప్రభువా నైనా తండ్రి నైనా 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 నైనా. ఈ ఉదయ కాలం నీ సన్నిధి అయా మాకు అనుగ్రహించండి, ఈ సన్నిధి అనుగ్రహించండి ప్రభువా. అయా మోషే అన్నాడు, నీ సన్నిధి లేకపోతే ప్రభువా అయా నేను వెళ్ళలేనన్నాడు కదా ప్రభువా. అయా నీ సన్నిధి మీ స్థలమందు ప్రభువా అయా బిడ్డల చుట్టూ ప్రభువా అయా ప్రాకారాల చుట్టూ ప్రభువా అయా స్తోత్రము నాయన. అయా ప్రభువా నీ సన్నిధి అనుగ్రహించండి, నీ సన్నిధి అనుగ్రహించండి అయా, నీ సన్నిధి అనుగ్రహించండి అయా. ప్రతి వారిని కూడా నీ ఆత్మ చేత, నీ అభిషేకం చేత, నీ కృప చేత నింపండి ప్రభువా. దైవమాని స్తోత్రం, దైవమాని స్తోత్రం, స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రము నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన ఇజ్రాయేలు చే స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు, ఆయన ఇజ్రాయేలు మొరను ఆలకించిన దేవుడు. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధికి చేరి నీవు దేవుని ఆరాధించే మనసు ఉండాలా, దేవుని కీర్తించే మనసు ఉండాలా, దేవుని గణపరిచే మనసు ఉండాలా. హల్లెలూయా 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 హల్లెలూయా. నా శత్రువులే నన్ను తరుముచుండగా నాలో కృంగినే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగినే ప్రభు. నా మనసు నీ వైపు తిప్పిన వెంటనే, నా మనసు నీ వైపు శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా స్తోత్రార్గుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్గుడా, స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్గుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్గుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్గుడా, స్తుతులందుకో
పూజారుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ శత్రువులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగే. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగే. నన్ను నింపెను నీ సన్నిధిలో నీ సంగములో. నన్ను నింపెను నీ సన్నిధిలో నీ సంగములో. స్తుతి పాత్రుడా స్తోత్రార్గుడా స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్గుడా స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నా నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్గుడా స్తుతులందుకో పూజార్గుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్గుడా స్తుతులందుకో పూజార్గుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కుంగెనే ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్గుడా స్తుతులందుకో పూజార్గుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన స్తుతి పాత్రుడు. శత్రు బాధల నుంచి ఆయన విమోచించగలిగిన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. శత్రు బంధకాల నుంచి ఆయన తప్పించగలిగిన దేవుడు. ఆ దేవుడు నువ్వు కొనియాడబడుతున్నాం. మీ పెదవుల ద్వారా ఆయనకి ఆరాధన, నీ స్తోత్ర బలుల ద్వారా ఆయనకి ఆరాధన చెల్లించాలా. దేవుడు నీ జీవితాల్లో చేసిన ప్రతి దాన్ని బట్టి. ఎందుకంటే కీర్తనాకారుడు దావీదు అంటాడు, నేను లేచుట నేను నిలబడుట ప్రతీది కూడా ఆయనకి తెలిసి ఉన్నదన్నాడు. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధికి కూడి చేరిన ప్రతి వారు కూడా హృదయ అంతరంగం ద్వారా ఆరాధన చెల్లించాలా. ఆరాధన చెల్లించాలా. నీ స్తోత్ర బళ్ళు, నీ జెహోవా బళ్ళు, నీ సమాధాన బళ్ళు ప్రతిదానికి కూడా దేవుని సన్నిధానములో కూడి చేరిన ప్రతి వారు కూడా చెల్లించాలా. మానక కృతజ్ఞతాసు చెల్లించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి ఆరాధన సమర్పించాలా. ఈ సమయము ఉట్టిగా ఖాళీగా ఉండే సమయం కాదు. దేవుని యొక్క వెలుగు తాకే సమయము, దేవుని యొక్క మహిమ అనుభవించే సమయము, దేవుని యొక్క ఆత్మ మన మధ్యన సంచరించే సమయము. రిబా షందల కుషందరాశి. దైవమాని స్తోత్రం. హల్లెలూయా. భాషలతో దేవుని గణపరచగల వారు గణపరచండి.